తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రవెల్లిలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణ సభ ఏర్పాటు కావడం జరిగింది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి కుటుంబ పాలన కొనసాగుతుంటే ప్రజలందరూ కూడా తిరగబడి కాంగ్రెస్ పాలనని ప్రజాపాలనని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీ, మరీ ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని చెప్పడం జరిగిందో 2 హామీలని ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. ప్రజలందరి విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం కాబోతుంది. అలానే గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా కూడా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది. ఆ నిర్లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన పాలమూరు జిల్లాకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్రని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. మక్తల్ నియోజకవర్గంలో శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభమయ్యి ఇవాళ 3వ రోజుకు ఈ యాత్ర చేరుకున్నది. ఇవాళ ఈ యాత్ర ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర నీటిపారుదల అలానే సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాబోతున్నారు. ఏ విధంగా అయితే తెలంగాణ పునర్నిర్మాణం జరగబోతుందో అదేవిధంగా మక్తల్ నియోజకవర్గ పునర్నిర్మాణం కూడా జరగబోతుంది. గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మక్తల్ నియోజకవర్గాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఉదాహరణకు మీరు గనక మనం ఉన్నటువంటి ఈ నర్వ మండలంలో చూస్తే నర్వ మండల ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, 30 పడకల ఆసుపత్రి లేదు, హాస్పిటల్లో తగు సదుపాయాలు లేవు. సాగుతుంది ఈ ప్రజాపాలనలో ప్రజలకు సేవకులుగా ఈరోజు ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిచే విధంగా మలుచుకోవడంలో అందరం కూడా భాగస్వామ్యం అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తలని నర్వనే కాదు, మొన్న మొదట ప్రారంభించిన నాటి నుంచి కృష్ణా మండలం, తర్వాత మాగనూరు మండలం, ఉట్కూరు మండలం, మక్తల్ మండలం, నర్వ మండలంలో వచ్చినటువంటి స్పందన చూస్తే మీకు తెలుస్తుంది. ఇవాళ మిమ్మల్ని నేను కోరుతున్నా, ఇప్పుడు అమరచింత ఆత్మకూరులో కూడా యాత్ర నడుస్తుంది. మీరు అమరచింత ఆత్మకూరుకి వచ్చి యాత్రకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలమేందో చూడవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా.